హలో, ఎవరండి? ఎవరు? మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ నా చుట్టూ ఉండక నాకేం భయం ఫాదర్. నాతో కాదమ్మా, నువ్వు డాక్టర్ అమృత దగ్గరికి వెళ్ళాలి. హలో, చెప్పు సుప్రజ, ఈ టైంలో కాల్ చేసావేంటి? అవునా, ఎప్పుడు? మైల్డ్గా వచ్చిందా, ఎక్కువగా వచ్చిందా? వెంటనే వాళ్ళని ఆపరేషన్ కి రెడీ అవ్వమని చెప్పు. ఈ రోజు 10 గంటలకల్లా ఆపరేషన్ చేయాలి. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. మీరు లేట్ చేయకండి. ముందు ఆవిడ్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. దుప్పటి విడిగా వేసిందేంటి? ఎందుకు ఇల్లు విడివిడిగా ఉంటున్నారు? నేను అడగడం బాగుంటుందా? హలో సుప్రజ, నేను 9 o'clock హాస్పిటల్లో ఉంటాను. అనెస్థీషియా కూడా టైంకి రమ్మని చెప్పు. ఒకవేళ ఆయన ముందుగా వస్తే పేషెంట్ ని టెస్ట్ చేయమని చెప్పు. సరిగ్గా 10 గంటలకల్లా ఆపరేషన్ మొదలు పెడదాం. ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో, ఓకేనా? ఏంటమృత, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి, హాస్పిటల్లో ఓ పేషెంట్ కి తెల్లవారుజామున మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు. ఈ పూట ఆపరేషన్ చేస్తున్నాం, అందుకే హడావిడిగా బయలుదేరుతున్నాను. ఏవండి, ఏమనుకోకుండా ఈ పూటకి మీరే టిఫిన్ పెట్టుకుని తింటారా? అదేంటి అమృత, ఆ విషయం నువ్వు అంతగా చెప్పాలా? నా గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు వెళ్ళరా. థ్యాంక్స్ అండి. అమ్మా, నాన్న,
నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మీరు ఆయన టిఫిన్ చేసేయండి. నేను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. కనకమని భోజనం వండమని చెప్పండి. మధ్యాహ్నం అందరం కలిసి తిందాం. వస్తాను నాన్న. అమ్మా అమృత, ఏం నాన్న? నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా? టైం ఉందా? చెప్పండి నాన్న. అది నేను ఎలా అడగాలో అర్థం కావడం లేదమ్మా. అడిగితే నువ్వెలా అర్థం చేసుకుంటావో తెలీదు. అలాగని అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏమైంది నాన్న? అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఆడపిల్లకి నాన్న కంటే అమ్మ అవసరం ఎంతో ఉంటుందమ్మా. చాలా విషయాల్లో నాన్న పాత్ర కొంత దూరంలోనే ఆగిపోవాల్సి ఉంటుంది. అదే అమ్మ అయితే ఆడపిల్ల మనసు పొరల్లోకి వెళ్తుంది. గుండెల్లోని తడిని కూడా తడిమి చూస్తుంది. ఆ అవకాశం నాన్నకు లేదమ్మా. ఏదో పెద్ద విషయమే అడగాలనుకుంటున్నారు కదా నాన్న? ఏం అడగాలనుకుంటున్నారో అడగండి నాన్న. నేనేం ఫీల్ అవ్వను. పెళ్లి చేసిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఏమడుగుతారమ్మా? ఈ కాపురం ఎలా ఉందనేగా. కొత్త కాపురం, కొత్త మనుషులు, మనుషుల మధ్య అవగాహన పెరిగి ఆత్మీయంగా కలిసిపోతున్నారా లేదా అనే భయం ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుందమ్మా. నేనైనా అడిగేది అదేనమ్మా, మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? ఎందుకు నాన్న మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు? చెప్పాను కదమ్మా, నీకు అమ్మనైనా నాన్ననైనా నేనే అని. అడగటం నా ధర్మం, తెలుసుకోవటం నా బాధ్యత, చక్కదిద్దడం నా కర్తవ్యం. నేనెందుకు ఇలా అడుగుతున్నానో నీకు అర్థమైందనుకుంటాను. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు నాన్న? నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు. మా పెళ్లి జరిగేటప్పటికీ ఆయన పరిస్థితి ఏంటో కూడా మీకు తెలుసు. బాధలో ఉన్న భర్తకి నేను ఓదార్పును కావాలనుకున్నానే కానీ ఆయన్ని బాధ పెట్టాలనుకోలేదు నాన్న. భార్య పోయిన బాధలో ఆయన గుండె చెరువుగా మారింది. ఆ గుండెల్లో నాకు చోటు దొరకాలంటే ఆ కన్నీళ్ళు ఇంకిపోవాలి. అప్పుడే నాకు స్థానం దక్కుతుంది నాన్న. ఆ స్థానం కోసం ఎదురు చూసే ఓపిక నాకుంది. కానీ ఇది చూసి భరించగలిగే శక్తి మీకు కావాలి. కన్న తండ్రిని కదమ్మా, కలవరపడి అడిగాను. ఇప్పటికే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. చివరికి నీ పెళ్లి విషయంలో కూడా ఊహించిన సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యాను. అందుకే చిన్న తడబాటు వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నానమ్మా. నాన్న, నాడి పట్టుకుని మనిషి లోపలున్న జబ్బుని కనిపెట్టగలిగేదాన్ని. తాళి కట్టించుకున్న భర్త మనసును కనిపెట్టలేనా? నాకు పూర్తి నమ్మకం ఉంది నాన్న. నేను చెప్పిన సమాధానం మీకు అర్థమైందనుకుంటాను. వస్తాను నాన్న.
ఏం జ్యోతి, నువ్వింకా హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్తాను కరుణ. కాకపోతే ఈ రోజు ఫాదర్ హాస్పిటల్కి రారు కదా, అందుకే ఆయనను కలిసిపోదామని వచ్చాను. హాస్పిటల్కి రారా? ఎందుకు? నీకు తెలీదు కదూ, ఈ రోజు. అమ్మా జ్యోతి, కరుణ, నేను మళ్ళీ కలుస్తాను. చెప్పండి ఫాదర్. జ్యోతి, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయి ఫాదర్. అన్నీ దగ్గరుండి నువ్వే జాగ్రత్తగా చూసుకో. సరే ఫాదర్. ఎవరికి ఏ లోటు రాకూడదు. అలాగే ఫాదర్. జాగ్రత్త. వెళ్ళు. ఏం కరుణ, ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్తాను ఫాదర్. మీరు ఇవాళ రావట్లేదా ఫాదర్? లేదమ్మా. ఫాదర్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో చెప్పు తల్లి. ఈరోజు స్పెషల్ ఏంటి ఫాదర్? ఈరోజు ఏదో ఉంది, మిమ్మల్ని తప్పకుండా కలవాలని జ్యోతి చెప్పింది. అదేంటో అడుగుదామని. ఈరోజు నా కుటుంబం నాకు దూరమైన రోజమ్మా. ఏంటి ఫాదర్ మీరనేది? మీ కుటుంబం మీకు దూరం కావడం ఏంటి? అసలు మీ వాళ్ళంతా ఎక్కడుంటారు? మీకేం అభ్యంతరం లేకపోతే మీ గురించి నేను తెలుసుకోవచ్చా? ఇందులో అభ్యంతరం ఏముంటుంది తల్లి. నా కుటుంబం గురించి చెప్పాలంటే నాకు ఓ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఉండేవారు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రేమ, అభిమానం. ఆ ప్రభు సేవ కోసం ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాణ్ణి. కుటుంబం కోసం చాలా తక్కువ సమయం కేటాయించేవాణ్ణి. అయినా వాళ్ళెప్పుడూ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. అంత మంచి మనుషులమ్మా వాళ్ళు. అలాంటి వాళ్ళు 5 సంవత్సరాల క్రితం అందరూ యాక్సిడెంట్లో చనిపోయారమ్మా. యాక్సిడెంటా? అవును, ఇక్కడే ఈ కొండల మధ్యలోనే. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయింది. కారులో ఉన్న వాళ్ళందరూ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు పోయిన రోజున ప్రతి సంవత్సరం హాస్పిటల్లో స్టాఫ్ అందరికీ భోజనాలు పెట్టి ఏదో నా శక్తి కొలది సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇదమ్మా. ఏంటి ఫాదర్ మీరు ఎంత విశ్వాసం పెట్టుకుని అసలేమీ జరిగినట్టు ఎంత తేలిక చెప్తున్నారు? పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే మీ జీవితంలో ఎంత విషాదం దాగుందా ఫాదర్? మరి ఆ బాధని ఏ రోజు పైకి కనిపించనివ్వలేదు? బాధను మనసులో దాచుకుని సంతోషాన్నే అందరికీ పంచమని ఆ ప్రభు ఆదేశం తల్లి. ఆయన దారిలో నడిచేవాణ్ణి. ఆయన ఆదేశాన్ని పాటించకపోతే ఎలా? ఏంటి ఫాదర్ ఇంత తేలిగ్గా చెప్తున్నారు? నా భర్త నాకు దూరం అయ్యాడనే వార్త వినగానే నాకు ఈ లోకమే శూన్యంగా అనిపించింది, చచ్చిపోవాలనిపించింది. అలాంటిది మీ కుటుంబం మొత్తం మీకు దూరం అయితే కనీసం మీరు కన్నీళ్లు కూడా పెట్టుకోలేదే? కన్నీళ్లు కష్టాన్ని తీర్చలేవు కదమ్మా. కాకపోతే గుండెల్లో ఉన్న బాధని కాసేపు ఏడ్చి శాంతపరుచుకోవడానికి కన్నీళ్లు ఉపయోగపడతాయి.
కానీ మనసుకు కావలసిన నిజమైన ఓదార్పు కన్నీళ్లు కాదమ్మా, ధైర్యం, సహించగల ఓర్పు, ప్రేమించగల నేర్పు. ఇవేనమ్మా మనిషిని అన్ని కష్టాల నుంచి బయట పడవేయగలవు. నేను అదే ఆచరించాను. నా వాళ్ళు నాకు దూరం అయ్యారని నేను బాధపడుతూ కూర్చోలేదు. అందరిలో నా వాళ్లను చూడడం నేర్చుకున్నాను. ఎవరిదాకో ఎందుకు, నీ సంగతే చూడు. నేను నిన్నెప్పుడూ డాక్టర్లా చూడలేదు. నా కూతుర్లాగే చూసుకున్నాను. నీలో నాకు నా బిడ్డ కనిపిస్తుంది. నువ్వు ఫాదర్ అన్న ప్రతిసారి నా కూతురు నన్ను నాన్న అని పిలిచినట్టే అనిపిస్తుందమ్మా. కష్టం సుఖం అనేవి రెండు మనలోనే ఉంటాయమ్మా. ఆ ప్రభువు కూడా మొదట తానే ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు. ఆ తరువాతే ప్రజలు ఆయన్ని ప్రేమించడం అలవాటు చేసుకున్నారు. తనకి సిలువ వేసిన వారిని కూడా ప్రేమించగలిగిన గొప్ప సంస్కారం అమ్మా ఆయనది. ఆయన మార్గంలో నడిచే నేను ఆ మాత్రం ఆయన్ని అనుసరించలేనా? అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాను. వాళ్ళందరిలోనూ నా వాళ్ళని చూసుకుంటున్నాను. అందరూ అలాగే ఉండాలి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా అలాగే ఉండాలి. అమ్మా, బాధపడడం మానేసి బాధ్యత తీసుకో. కన్నీళ్లు తుడుచుకొని కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎదుటి మనిషికి సాయపడడం నేర్చుకుంటే ఏ బాధ కన్నీళ్లు మన దరిదాపులకి రావు. నాన్న, భోజనం చేశారా? తిన్నానమ్మా. మరి టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. ఎలా మర్చిపోతాను నాన్న? పొద్దుట్లేస్తే మేము చేసే పనే ఇది. మీలాగా టాబ్లెట్స్ మింగకుండా ఎగ్గొట్టే వాళ్ళని, ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి స్వీట్స్ తినే వాళ్ళని రోజుకి ఎంతమందిని చూస్తుంటాం. అంటే నన్ను కూడా ఆ బాబుతో కట్టేసావన్నమాట. అవును, ఇంతకీ ఉదయం ఏదో ఆపరేషన్ ఉందని చెప్పి చాలా హడావుడికి వెళ్ళావు కదమ్మా. దాని సంగతి ఏమైందమ్మా? ఆపరేషన్ సక్సెస్ నాన్న. ప్రాణానికేం భయం లేదు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం. వెరీ గుడ్. అమృత, 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 పిలుస్తుంటే పలకవే. అమృత, ఎక్కడున్నావు? అమృత, ఇదిగో ఇక్కడేనండి. ఇక్కడున్నావా? నీకోసం హాస్పిటల్కి వెళ్ళాను అమృత. అక్కడ అడిగితే నువ్వు ఇంటికే వెళ్ళావని చెప్పారు. నా కోసం వచ్చారా? ఎందుకు? ఏం లేదు, పక్కన టౌన్ లో బాలు చిత్రగారుల మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. త్వరగా బయలుదేరు, వెళ్దాం. ఏంటి అమృత అలా చూస్తున్నావు? టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. ఆ ప్రోగ్రాము 9 గంటలకల్లా అయిపోతుంది. అక్కడ నుంచి వస్తూ వస్తూ ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసి కాసేపు అలా అలా తిరిగేసొద్దాం. ఓకేనా? ఏ మావయ్య గారు, మీరు మాతో వస్తారా? లేదు బాబు, మీరిద్దరు వెళ్ళండి. అలాగే. అదే నాన్న, మీరొక్కరే ఇక్కడ ఏం చేస్తారు? మాతో రండి, అందరం సరదాగా అలా వెళ్ళొద్దాం. లేదమ్మా, నాకు పనుంది. ఈరోజు పక్కూరు సర్పంచ్ ఒక ఆయన వస్తా అన్నారు. ఆయనతో పొలం గురించి మాట్లాడాలి. మీరు వెళ్ళండి. అమృత, మావయ్య గారికి పని ఉంది అంటున్నారు కదా, పాపం ఆయన్ని ఇబ్బంది పెడతావు ఎందుకు? నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఏంటమ్మా ఇంకా చూస్తున్నావు? త్వరగా రెడీ అవ్వు.
అవతల అబ్బాయి వెళ్ళాలని తొందరపడుతుంటే నువ్వు ఇంకా రెడీ అవ్వేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అది కాదు నాన్న, ఉన్నట్టుండి ఈ ప్రోగ్రామ్ ఏంటి? మిమ్మల్ని వదిలి మేము వెళ్తే మరి మీకు భోజనం అది బాలే దానివమ్మా, దాని గురించి ఆలోచిస్తున్నావా? నా భోజనం ఏముందమ్మా, కనకమ్మకి చెప్తే వండి పెట్టిపోదు. అందులోనూ అల్లుడు గారు బయటికి వెళ్దామని చెప్పారు కదా, తొందరగా రెడీ అవ్వు. వెళ్ళు వెళ్ళు. మళ్ళీ ఆలస్యం అయితే అల్లుడు గారి కోపం వస్తుంది. వెళ్ళు వెళ్ళమ్మా. అమృత రెడీనా? తొందరగా రా, మనం వెళ్ళేసరికి ప్రోగ్రామ్ సగం అయిపోతుంది. మావయ్య గారు, ఈ ఆడాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్తే చాలా లేట్ గా రెడీ అవుతారు. దానికి కారణం ఏంటంటారు? అది తెలుసుకున్నవాడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఏంటి ఇద్దరూ కలిసి నవ్వుకుంటున్నారు? ఏదో మా మగాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటున్నానులే. కష్టాలా? ఏంటవి? అవి మీ ఆడాళ్ళకి చెప్పినా అర్థం కావు. ఏం మావగారు, అంతేనా? అంతే బాబు. ఏం నాన్న, మీ ఇద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు. అదేం లేదు అమృత. సరే, టైం అయిపోతుంది, పద బయలుదేరదాం. పదండి. మావయ్య గారు, రాత్రి మేము ఇద్దరు వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు భోంచేసి పడుకోండి. అలాగే అలాగే. రా అమృత. వెళ్ళండి.